అల్లు అర్జున్ అట్లీకి నో రెమ్యునరేషన్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. కోలీవుడ్ టు బాలీవుడ్ వరకు ఈ ప్రాజెక్ట్ కి సర్వత్రా చర్చ జరుగుతోంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ప్రముఖ విఎఫ్ఎక్స్ కంపెనీలని ప్రత్యేకంగా అట్లీ అల్లు అర్జున్ కలవడం, అక్కడ సూపర్ హీరో క్యారెక్టర్ల ముందు పోజులివ్వడం ఇదొక సైన్స్ ఫిక్షన్ అని, ఇందులో బన్నీ సూపర్ హీరో తరహా క్యారెక్టర్ లో కనిపించనున్నాడని క్లారిటీ వచ్చేసింది. దీంతో ఈ ప్రాజెక్టుపై రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మధ్య చర్చలు తారాస్థాయికి చేరుకున్నాయి. జవాన్ తో వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించిన అట్లీ పుష్ప 2 పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుని మెయిన్ లీగ్ లోకి ఎంటర్ అయిన బన్నీ కలిసి ఈ ప్రాజెక్టుతో ఇండియన్ సినీ హిస్టరీలోనే భారీ పాన్ వరల్డ్ సినిమాలు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయిలో సూపర్ హీరో మార్క్ గ్రాఫిక్స్ తో ఈ మూవీని దర్శకుడు అట్లీ తెరపైకి తీసుకురాబోతున్నాడు. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఈ క్రేజీ మూవీ కోసం దాదాపు 600 నుంచి 700 కోట్ల మేర బడ్జెట్ ని ఖర్చు చేయబోతున్నారట. హాలీవుడ్ సినిమాల స్థాయిలో విఎఫ్ఎక్స్ కోసం అత్యధికంగా ఖర్చు చేయనున్నారట. ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టుకు హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. దీనికి బదులుగా బన్నీకి సినిమా లాభాల్లో 35% వాటా ఇవ్వనుండగా అట్లీకి 15% వాటా ఇవ్వనున్నారట. చెప్పుకోవడానికి బాగానే ఉన్నా ఇది బిగ్ రిస్క్ అనే వాదన ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. బన్నీకి అట్లీకి ఎంత క్రేజ్ ఉన్నా 700 కోట్లతో గేమ్ అంటే మామూలు విషయం కాదని మేకర్స్ తో పాటు బన్నీకి అట్లీకి పెద్ద రిస్కేనని అంటున్నారు. అనుకున్న విధంగా అవుట్పుట్ వస్తే పర్వాలేదు, రాకపోతే బిగ్ డిజాస్టర్ ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని విశ్లేషకులు, అభిమానులు తమ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ ప్రాజెక్టు ఎలా రానుంది, అట్లీ మనసులో ఏముంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.